హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నల్గొండ అబ్బాయిని. అండ్ ఇవాళ వచ్చేసి మన ఛానల్ అయితే సూపర్ అంటే ఫోటో ఎడిటింగ్ ఇన్స్టాగ్రామ్ టైప్లో అయితే తీసుకొచ్చాము. వీడియోని అయితే ఫుల్ ఎండ్ వరకు చూడండి, మధ్యలో అయితే స్కిప్ చేయకండి. లెట్స్ వాచ్ ఇట్. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఓకే గైస్, ఫస్ట్ అయితే మీరైతే పిక్సార్ట్ యాప్లో అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని పెట్టుకోండి. నేను బ్యాక్గ్రౌండ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ టూల్ బటన్ మీద క్లిక్ చేసేసి అడ్జస్ట్ బటన్ ఉందా, అడ్జస్ట్ మీద క్లిక్ చేసేయండి. బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గించేసేయండి, నేను ఎంత చూపిస్తున్నాను అంతే పెట్టేసేయండి. అండ్ క్లారిటీ వచ్చేసి కొంచెం పెంచేసేయండి గైస్. పెంచేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసేయండి. తర్వాతకి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఉంది కదా పేజీ, ఈ పేజ్ అయితే మీరైతే తీసుకొని దీన్ని అయితే క్రాపింగ్ అయితే చేసి పెడదాం. నేనైతే కొంచెం అయితే క్రాప్ అయితే చేస్తున్నాను. ఇంతవరకు అయితే మనమైతే మీకు కావాల్సింది క్రాప్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది. మీరైతే సెట్ చేసుకోండి ఏ సైజులో కావాలనేది. చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వచ్చేసి మనకైతే నెంబర్ ఆఫ్ ఉంటాయి టూల్స్. అయితే ఇందులో వచ్చేసి మల్టీప్లే అని ఒకటి ఉంటుంది చూడండి గైస్. ఆ మల్టీప్లే వచ్చేసి మనమైతే యూజ్ అయితే చేద్దాం. మల్టీప్లే వచ్చేసి మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎక్కడ కావాలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసింది ఇక్కడ షాడో కనిపిస్తుంది కదా, సేమ్ షాడో మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ షాడో మీద క్లిక్ చేసి ఒక్కసారి అయితే నేనైతే ఇక్కడ ఎంతవరకు పెంచుతున్నానో తగ్గిస్తున్నానో ఒక్కసారి అయితే డీటెయిల్గా అబ్జర్వ్ అయితే చేయండి. చేసింది ఓకే చేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇప్పుడు వచ్చేసి మీ ఎడిట్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని అయితే తీసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడైతే మనమైతే రిమూవ్ అయితే చేయాలి. దానికోసం ఇక్కడ కట్అవుట్ అని కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని అయితే మనమైతే యూజ్ చేసుకుని అయితే మనమైతే బ్యాక్గ్రౌండ్ అయితే సింపుల్గా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సన్ మీద క్లిక్ చేస్తే పర్సన్ ఎంతవరకు ఉందో సేమ్ అంతవరకే మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే కట్ అయిపోతుంటుంది. ఈ విధంగా అయితే పిక్సార్ట్లో అయితే ఈజీగా బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఎక్సెస్ మెటీరియల్ ఏమైనా కట్ కాకుండా ఉంటే మాత్రం అదైతే ఇక్కడ ఎరేజ్ పెన్సిల్ బటన్ ఉంటుంది. దాని ద్వారా అయితే మీరైతే సింపుల్గా అయితే మీరైతే ఎరేజ్ ఏమైనా ఎక్కువ అయితే మాత్రం ఎరేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరైనా ఎక్కువ కట్ కాలేదనుకోండి పెన్సిల్ బటన్ కూడా యూజ్ చేసుకుని అయితే మనమైతే ఈ టూల్స్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఒకసారి అయితే మీరు కూడా అయితే చూజ్ చేసుకోండి. ఓకే, మనమైతే ఈ విధంగా అయితే ఒకసారి అయితే చూడండి, ఇంకెక్కడన్నా ఫాల్ట్ ఉందా లేదా అనేది చూజ్ చేసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేసేయండి. ఓకే బటన్ మీద క్లిక్ చేసినాక ఇప్పుడు మన ఫోటో ఏంటంటే అటు సైడ్ ఉంది కాబట్టి రొటేట్ అని చేసుకోండి. ఇక్కడ ఫ్లిప్ టు రొటేట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సైడ్ అయితే మనమైతే రొటేట్ అయితే చేసుకున్నాం. రొటేట్ అని చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీరైతే సైజులో అయితే పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షాడో అని కనిపిస్తుంది కదా, షాడో మీద క్లిక్ చేసి ఈ షాడోస్ ఇవన్నీ అయితే ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఎంత పెడుతున్నానో సేమ్ మీరు కూడా అంతే పెట్టేసేయండి. మధ్యలో మళ్ళీ మీరు ఎక్కువ తక్కువ పెట్టేశారనుకోండి మళ్ళీ మీ ఫోటో గలీజ్ వస్తుంది. కాబట్టి ఒకసారి అయితే నేను డీటెయిల్గా చూడండి గైస్, ఏ విధంగా పెడుతున్నాను అనేది ఒకసారి డీటెయిల్గా చూసి అయితే మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే నేను అడ్జస్ట్ చేశాను, తర్వాతకి పొజిషన్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా షాడోస్లో త్రీ టైప్స్ ఉంటాయి. నేనైతే 2 టైప్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ అయితే యూజ్ చేశాను, అండ్ సెకండ్ కూడా యూజ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే బటన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓకే బటన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ టూల్స్ అనే మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద టెంపరేచర్ కనిపిస్తుంది గైస్, ఆ టెంపరేచర్ మీద క్లిక్ చేసి ఒక 2-3 అయితే పెంచేసుకోండి. పెంచేసుకున్న తర్వాత మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసి క్రాపింగ్ అయితే కొంచెం బ్యాక్ సైడ్ అయితే క్రాపింగ్ ఉంది, దీని మీద అయితే క్రాపింగ్ అయితే చేసుకొని మీ ఫోటోని అయితే సేవ్ అయితే చేసుకోండి గ్యాలరీలోకి.